మృగశిర. వరుస సంఖ్య 5. అధిపతి కుజుడు. రాశి వృషభం, మిథునం. రాశ్యాధిపతి శుక్రుడు, బుధుడు. స్థితి 53 డిగ్రీల 20 నిమిషాల నుండి 66 డిగ్రీల 45 నిమిషాల వరకు. వర్ణం వైశ్య, మిథున రాశిలో శూద్ర. వశ్యం చతుష్పద, మనుష్య. యోని సర్పం. గణం దేవగణం. నాడి మధ్యనాడి. వేద చిత్త ధనిష్ట. తత్వం భూతత్వం. గుణం తమోగుణం. పురుషార్థం మోక్షం. రంగు తెలుపు. చూపు పక్కచూపు. స్వభావం వాత స్వభావం. గతి అపసవ్యగతి. స్థితి సృష్టి స్థితి లయాల్లో స్థితి. చర్య జడం. నాడి పిత్తం. స్వరం ఈ. దిక్కు ఈశాన్యం. లక్షణం వాయు లక్షణం. ఆకాశంలో వృషభ రాశి అంత్యం, మిథున రాశి ఆరంభంలో ఈ నక్షత్రం ఉంటుందని చెప్పబడింది. దీనిని అల్ హాక్ అని అరేబియన్లు, సి అని చైనీయులు, లాండా ఆఫ్ ఓరియన్ అయితే హంటర్స్ హెడ్ అని చెప్పి పాశ్చాత్య దేశాల్లో పిలుస్తారు. మృగశిర నక్షత్ర ప్రకాశత్వం 3.50. ఈ నక్షత్రం భూమి నుండి 1055.52 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రం సూర్యుని కంటే 9000 రెట్లు పెద్దది అని చెప్తుంది. జనవరి నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ నక్షత్రాన్ని మనం చూడవచ్చు. నక్షత్ర ప్రమాణం. స్పష్ట నక్షత్ర ప్రమాణంచే మృగశిర నక్షత్రం సమనక్షత్రంగా చెప్పగలదు. అంటే 13 డిగ్రీల 10 నిమిషాల 35 సెకండ్ల ప్రమాణం చెప్పగలదు. చాంద్రమాసం అనుసరించి మృగశిర నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడిన మాసము మార్గశిర మాసం లేదా అగ్రహాయణము అని చెప్పేసి చెప్పబడుతుంది. మృగశిర నక్షత్రానికి సంబంధించి కొన్ని సామెతలు. మృగశిర కార్తుల్లో ముంగిళ్లు చల్లపడతాయి. మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది. మృగశిరకు ముల్లోకాలు చల్లబడును. మృగశిర బింది ఇస్తే ఇరుకార్తులు ఇంకా ఇస్తాయి. మృగశిరలో పెట్టిన పైరు మీసకట్టున కొడుకు మేలు. మృగశిర వర్షిస్తే మక గర్జిస్తుంది. మృగశిర కురిస్తే ముంగాలి పండును. మృగశిర చిందేస్తే 5 కారుత్తెలు వర్షించును అని మనకి విశేషంగా చెప్పబడింది. ఈ నక్షత్ర ఆకారం. ఇందులో 3 నక్షత్రాలు లేడితల ఆకారంలో ఉండడంతో మృగశిర శీర్షత్రయం అని వరరుచేత తెలియజేయబడింది. మృగశిర నక్షత్రానికి చెందిన గ్రహం. మృగశిర నక్షత్రానికి అధిపతి భూమిపుత్రుడిగా చెప్పబడిన కుజుడు. ఈ నక్షత్రం వృషభ మిథున రాశుల్లో 2 పాదాలు ఉండడంతో రాస్యాధిపత్యం శుక్రబుధులు ఇద్దరికీ చెప్పబడింది. మృగశిర నక్షత్ర దేవత చంద్రుడు ఈ నక్షత్ర దేవతగా చెప్పబడ్డాడు. మృగశిర నక్షత్రమునే అగ్రహాయణి అనే పేరుంది. ఈ పేరే క్రమంగా వగ్రాయన్, దాని నుంచి వరయన్ అనే పేరు వచ్చిందని చెప్తారు. అయితే మృగశీర్ష అనేది వరయంలో ఒక భాగం మాత్రమే. తైత్రీయ సంహితంలో దీనిని మృగశీర్ష అన్నారు. అయితే ఈ నక్షత్రంలో 5 చుక్కలు ఉన్నట్లు ఇల్వక అంటే పంచతారక అన్నారు. మృగశిర నక్షత్రం సోమదైవత్వమని, మృగశిర నక్షత్రం సోమో దేవత అని
తైత్రీ సంహితలో చెప్పబడింది. ఇక గరుడ పురాణంలో పిల్లి అడుగుల వంటి 3 చుక్కలు మృగశిర నక్షత్రం అని చెప్పబడింది. చంద్రుల్లోని మచ్చ లేడి వలె ఉంది కాబట్టి మృగాంకుడు అంటే చంద్రుడు కనుక మృగశిరకు అధిపతి చంద్రుడని చెప్పబడింది. కానీ వేదంలో చాలా చోట్ల వృత్రాసురుడు మాయామృగమని చెప్పడం జరిగింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు తమ మృగశీర్ష అనే గ్రంథంలో మృగశిరను వృత్త శిరమని గుర్తించారు. ప్రాచీనార్య ఋషులలో ప్రకృతిలో ప్రపంచంలో ప్రతి చిన్న పెద్ద వస్తువులు దేవతామయంగా కనిపించాయి. సూర్యుణ్ణి, పంచభూతాలని, వరుణునితో పాటు అనేక మంది దేవతలను హవ్యంగా సమర్పించే సోమరసాన్ని కూడా మూర్తీకరించి దయోభావంతో నింపి ఎన్నో సూక్తాలలో కీర్తించారు. ఋగ్వేదంలో 120 వరకు ఉన్న సూక్తాలు సోమునివే. సోమదేవతకు గొప్ప ధనస్సు, సహస్రముఖ బాణం ఉన్నాయి. అతడు దివ్య రథారూఢుడు. ఇంద్రుని రథంలో సోముడు ఉంటాడు. యజ్ఞహవిస్సులు స్వీకరించడానికి వచ్చి దర్భాసనంపై కూర్చుంటాడు. సోమాన్ని అమృతం అన్నారు. అది అమరత్వం ఇస్తుంది. నరులు అమరులయ్యారు. సోముడు బుద్ధిని జాగృతం చేస్తాడు. ఇంద్రుడు సోముని వల్ల వృత్రుడిని సంహరించాడు. అతనికి అపజయం లేదు. ఈ విధంగా వేదాలలో కీర్తించబడ్డ సోముడు పురాణకాలం వచ్చేసరికి చంద్రుడిగా మారాడని కొందరు అంటారు. మృగశిర నక్షత్రానికి చెప్పబడిన ఇతర పేర్లు: మృగశిర, శిశుభం, సౌమ్య, నిశాకర, చంద్ర, ఐందవ, మృగ, హిమదీధతి, నిశానాథ అనే పేర్లు చెప్పబడ్డాయి. తైత్రీయ బ్రాహ్మణము, కారక సంహితలలో మృగశీర్షకు ఇన్వక అంటే సోముడు అనే పేరు చెప్పబడింది. మృగశిర నక్షత్ర జనన విశేషాలు. మృగశిర నక్షత్రంలో మృగశిర నక్షత్ర పాద నామాధ్యక్షరాలు: 1 వే, 2 ఓ, 3 క, 4 కి. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు: మృగశిర నక్షత్రం సౌమ్య నక్షత్రం కావడంతో ఎటువంటి దోషాలు లేవు. ఎటువంటి శాంతులు కూడా లేవు. మృగశిర నక్షత్రం బాలరిష నక్షత్రం కూడా కాదు. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారి జీవిత ఫలితాలు. మృగశిర వారి లక్షణాలు. మృగశిర అంటేనే లేడి తల అనే అర్థం. లేడి అనగానే మనకు చప్పున స్ఫురించేది రామాయణంలోని బంగారు లేడి. బంగారు లేడి కావాలని కోరిన సీత రాముడు ఎంత చెప్పినా వినకపోవడంతో అనేక కష్టాలు పడింది. ఈ నక్షత్రం వారికి బంగారు లేడిని సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు, ఆదర్శాలు, లక్ష్యాలు ఉంటాయి. ఈ కారణంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. అయినా వాస్తవాన్ని అంగీకరించరు. తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు. కొండ మీద కోతిని కోరుకుంటారు. అది కోతి అని ఆలస్యంగా తెలుసుకుంటారు. అన్వేషణలో కాలం గడిచిపోతుంది. అధినాయక గ్రహము కుజుడు కావడంతో చలాకితనం ఉంటుంది. కానీ జంతు సంకేతం ఆడపాము కావడం వల్ల అది కొంత తగ్గుతుంది. వీరికి సమాజం పట్ల, జీవితం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా, ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుందే కానీ చేతల వరకు వెళ్లరు. పైకి కొంత బద్ధకస్తులుగా, నిర్లక్ష్యంగా కనిపిస్తారనే కానీ నిజానికి భవిష్యత్తు గురించి, తీసుకోవలసిన చర్యల గురించి ముందుగా ప్రణాళికలు తయారు చేసుకుంటారు. తొందరపడరు. సమయం కోసం ఎదురు చూస్తారు. శాస్త్ర నిర్వచనం అనుసరించి మృగశిర నక్షత్రంలో పుట్టినవారు బాణప్రయోగాభ్యాసము కలవారు, వినయవంతులు, గుణవంతుల ఎడ ఆదరము గలవారు, భోగములు అనుభవించువారు, ప్రభు స్నేహముచే సుఖించువారు, మంచి వృత్తిని అవలంబించువారగుదురు అని చెప్పబడింది. మృగశిర మొదటి 2 పాదాలు వృషభంలోనూ, చివరి 2 పాదాలు మిథునంలోనూ ఉండడంతో మొదటి 2 పాదాల వారిపై శుక్రకుజుల ప్రభావం ఉండి వ్యూహకర్తలుగా, రాజకీయాల్లో రాణింపు ఉంటుంది. 3-4 పాదముల వారిపై బుధ కుజుల ప్రభావంచే కల్పనాచాతుర్యం కలిగి రచనా రంగంలో రాణింపు కలిగి ఉంటారు. మృగశిర నక్షత్రం వారు తెలివితేటలు, స్థిరమైన అభిప్రాయము,
బుద్ధి కుశలత కలిగి ఉంటారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. అయితే మాటకు ముందు కోపం ఎక్కువ. ఎప్పుడూ ఏదో కాలక్షేపం, ఉత్సాహం, ఉత్తేజం కోరుకుంటారు. అందుకు తగిన వాతావరణం లేకుంటే డీలా పడిపోతారు. ఒక్కో మనిషికో ఒక్కో చోటుకో కట్టుబడి ఉండరు. ఎవరితోనూ తొందరగా కలవరు. వీరు ఒక నిర్ణయానికి వచ్చేసరికి అవతల వారికి విరక్తి ఏర్పడినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. స్త్రీల ఫలితాలు. ఈ పైన చెప్పబడిన ఫలితాలన్నీ స్త్రీలకి అన్వయిస్తాయి. అందమైన రూపం, సన్నని దేహం, కోలముఖం, విశాలమైన కళ్ళు, నల్లని ఒత్తైన కేశంలో ఉంటాయి. అకారణ కోపం, చంచల బుద్ధి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. బంధువులంటే కోపం ఉంటుంది. అయితే అవసరాలు గడుపుకోవడం కోసం ఎలాగైనా ప్రవర్తిస్తారు. కోరికలు ఎక్కువగానే ఉంటాయి. వీరికి తిరగడం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కనుక ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. అలంకరణపై ఆసక్తి ఉండడంతో వీటి కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండరు. వీరికి ఏదో ఒక కళలో అంటే సంగీతము, పాటలు పాడడం వంటి విషయాలలో నేర్పు ఉంటుంది. ఇంట్లో ఉంటూనే ధనం సంపాదించే నేర్పుని కూడా వీరు సంపాదిస్తారు. మృగశిర నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి రాజాంశ అనే పేరు ఉంది. ధనయోగములు, శత్రువులపై జయము, గొప్ప కార్యములు చేసే శక్తి, యుక్తిగా వ్యవహరించే నేర్పు, స్వయం ప్రతిపత్తి, దైవభక్తి, ధర్మగుణం ఉంటాయి. రెండో పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి చండాంశ అనే పేరు ఉంది. కార్యశీలురు, సత్కర్మలు చేయువారు, గణితములో ప్రావీణ్యము, ధనము జాగ్రత్త చేసే గుణము, అనేక మిత్రులను కలిగి ఉంటారు. మూడో పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. ఉదార స్వభావము, మంచి బుద్ధి, స్త్రీలన్న ప్రీతి, అలంకారములందు ఇష్టత, భోగలాలసత, ఆడంబరములంటే ఇష్టత, కీర్తి, ధనము, చంచలత ఉంటాయి. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి నీచాంశ అనే పేరు ఉంది. మిశ్రమ జీవనము, జూదాశక్తి, అధిక కోపము, ధన సంపాదన కోసం ఎటువంటి మార్గమునైనా అవలంబించడం వంటి పనులు వీరు చేస్తారు. విద్య. వైద్య, ఇంజనీరింగ్ విద్యలలో రాణింపు ఉంటుంది. ఈ నక్షత్రానికి శుక్ర, బుధ, కుజ, చంద్రుల కారకత్వం ఉండడంతో ఇంజనీరింగ్, కంప్యూటర్లు, కళలు వంటి రంగాలలో వ్యాపార నిర్వహణకు సంబంధించిన MBA, CA వంటి విద్యలలో నేర్పులు సంపాదిస్తారు. ఏదైనా వీరు 2-3 డిగ్రీలను పొందుతారు. అంటే ఇంజనీరింగ్తో పాటు MBA వంటివి చదవడం వంటివి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. నిర్వహణ సామర్థ్యం ఉండడంతో గ్రూప్ లీడర్లుగా, బ్రాంచ్ మేనేజర్లుగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాగే వైద్య రంగంలో, ఫార్మా రంగంలో ఉద్యోగాలలోనూ, జ్యోతిష్యులుగా, ఉపాధ్యాయులుగా, ట్రావెల్ ఏజెంట్లుగా రాణిస్తారు. వ్యాపారాల విషయానికి వస్తే టైలరింగ్, గార్మెంట్స్, ఎరువులు, పురుగుమందులు, ఫ్యాన్సీ, పళ్ళు, రిటైల్ వ్యాపారాలు వీరికి రాణిస్తారు. ఆరోగ్యం. నక్షత్ర పురుషాంగాల్లో అంటే విష్ణుమూర్తికి చెప్పబడిన అంగాలలో చెప్పబడింది. మృగశిర నక్షత్రము కనుబొమ్మలుగా చెప్పబడింది. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహము, రక్తపోటు, ఉదరపీడలు, సయాటిక, గాయములు వంటి అనారోగ్యములు ఉండే అవకాశం ఉంది. నివాసం. ఈ నక్షత్రం పట్టణ ప్రాంతాలలో బలం కలిగి ఉంటుంది. దీనికి అనుగుణంగా వీరి వృత్తులు ఉండడంతో పట్టణ జీవితం అంటే ఆసక్తి ఉంటుంది. పట్టణాలలో ఈశాన్య తూర్పు ప్రాంతాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ప్రేమ, వివాహం. వృషా నక్షత్రం వారు ప్రేమ, కోరికలు ఎక్కువగానే ఉన్నా తొందరపడి ముందుగా బయటపడరు. ముందుగా అవతల వారు ప్రపోజ్ చేయాలని చూస్తారు. ఎంతో నమ్మకం చిక్కితేనే కానీ మనసులోని మాట బయట పెట్టరు. వరస కుదిరిందా ఇక వదిలిపెట్టరు. తాము ఇష్టపడేవారిని ఉక్కు కౌగిలిలో బంధించినట్టు ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచిది కాదని తెలుసుకోరు కూడా. తమకు స్వేచ్ఛను కోరుకునే మృగశిరవారు
అవతల వారి స్వేచ్ఛను మిగల్చరు. ఏ విషయంలోనైనా వాదన వచ్చిందంటే అది ఎంత ప్రేమించేవారైనా వారి మీద విషం కక్కేస్తారు, ఎంత మాటైనా అనేస్తారు. వీరు ఎవరిని ఇష్టపడతారో ఎవరిని ప్రేమిస్తారో వారికే సవాళ్లు విసురుతారు. తమ ప్రేమను వ్యక్తం చేయడంలో ఇదొక భాగం అనుకుంటారు. తమ తెలివితేటలు తమ తెలివి తక్కువతనాన్ని, తమలోని లోపాలని ఎత్తిచూపడమే వీరు పనిగా పెట్టుకున్నారని అవతల వారు భావిస్తారు. ఇదే ఈ నక్షత్రంలో వారిలో పెద్ద లోపం. వివాహానికి సరిపోయే నక్షత్రాలు. వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు. మృగశిర నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని మృగశిర నక్షత్రం అమ్మాయికి నప్పవు. అలాగే మృగశిర నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ మృగశిర నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రం నప్పేది ఈ స్క్రీన్పై మీరు పరిశీలించవచ్చును. ఉపయుక్త విషయాలు. యోగకాలం. మృగశిర వారికి కుజమహాదశ ప్రారంభ దశ అవుతుంది. మృగశిర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు 7 సంవత్సరాలు కుజమహాదశ శేషం ఉంటే, రెండవ పాదం వారికి 5 సంవత్సరములు, మూడవ పాదం వారికి 3.5 సంవత్సరములు, 4వ పాదం వారికి సుమారు 20 నెలలు కుజదశాశేషం ఉంటుంది. ఈ కుజదశాశేషం పూర్తి కాగానే తరువాత రాహు 18, గురుడు 16, శని 19, బుధుడు 17, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు వరుసగా దశలు వస్తాయి. జాతక చక్రం అనుసరించి ఆయుర్దయం నిర్ణయం చేసి దానికి అనుగుణంగా దశలను, వాటి ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది. ఈ దశలలో వృషభ రాశి వారికి కుజ, శని, బుధ మహాదశలు రాజయోగాన్ని, గురు మహాదశ పాప ఫలితాల్ని, రాహుదశ తన ఉన్న స్థానం అనుసరించి ఫలితాన్ని కలిగిస్తారు. మిథున రాశి వారికి శని బుధ మహాదశలు యోగిస్తే, రాహుకేతు దశలు వారున్న స్థానం అనుసరించి లేదా వారిని చూసే గ్రహములను అనుసరించి ఫలితాలని కలుగజేస్తే, గురు మహాదశ మధ్యమ ఫలితాలని కలిగిస్తుంది. ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు. లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానము, వారితో కలిసిన గ్రహములు, చూసే గ్రహములు, ఇతర యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది. వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున శని, గురు, రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి. మృగశిర నక్షత్రం వారికి యోగకాలం 18, 22, 26, 31, 35, 42, 51, 57, 63 ఈ సంవత్సరాలు వీరికి రాణింపుని ఇస్తాయి. మృగశిర నక్షత్రం వారికి మంచి రోజు. సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా, ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవడం సహజమే కదా. ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేం. జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహము, గృహ నిర్మాణము, గృహ ప్రవేశము, మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాల్లో, కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను, ముహూర్తాల్ని నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే పెట్టించుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న కార్యక్రమాలను ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యము అనేది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే, ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు. సాధారణంగా మంచి తిథులు తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి. వారములు ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారం. మంచి రోజు. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ పై చూస్తున్న పట్టికలో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి. అదేవిధంగా 2వ వరుసలోని విశాఖ, 3వ వరుసలోని రేవతి, 3 వరుసలోని నైధన తారలైన ఉబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రం విడిచి మిగిలిన నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చు. కొన్ని విషయాలలో జన్మతార అంటే అనుజన్మతారకని, త్రిజన్మతారకని ఉపయోగించుకోవచ్చును. ఒకవేళ తప్పని పరిస్థితులు ఏర్పడి ఈ నింజ నక్షత్రముల్లో కార్యక్రమాలు చేసుకోవలసి వస్తే జన్మతారకు శాఖము, విపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి.
నైధనతారకు సువర్ణం దానం చేసినా కొంత శాంతి కలుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు, వారములు మరియు నక్షత్రాలు చక్కని యోగాన్ని కల్పిస్తాయి. వీటిని సమర్థులైన దైవజ్ఞులు నిర్ణయిస్తారు. మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా మృగశిర, రోహిణి వారు పాములుగా మంచి మిత్రులవుతే, చిత్త, ధనిష్ట వారితో ఏమాత్రము వీరికి పొసగదు. అలాగే ఉత్తరాషాఢ వారు ముంగీసగానూ అనుకూలం కాదు. వృషభ రాశి వారికి ధనస్సుతోనూ, మిథున రాశి వారికి వృశ్చికం వారితోనూ సరిపోదని చెప్పవచ్చు. మృగశిర నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి. అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7. అదృష్ట వారములు సోమ, బుధ, గురు, శుక్రవారములు. ఆరాధించవలసిన దేవతలు శివ, సుబ్రహ్మణ్య, పార్వతి. అదృష్ట రత్నం పగడం, రుద్రాక్ష, 6 ముఖాల రుద్రాక్ష. వీరికి అనుకూలమైన రంగు తెలుపు. మృగశిరకు సంబంధించిన వృక్షం చండ్ర. మృగశిర పక్షి కోడి. మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు. ముహూర్త గ్రంథములను అనుసరించి నిషేకము, నామకరణము, అక్షరాభ్యాసము, నవవస్త్రధారణకు పనికిరాదు. వివాహము, సీమంతము, అన్నప్రాసన, చౌలము, ఉపనయనము, వేదశాస్త్రాభ్యాసము, విద్యాభ్యాసము, పట్టాభిషేకము, వృత్తిలో ప్రవేశించడము, గృహప్రవేశము, గృహారంభము, విత్తనములు నాటుట, వ్రతములు, హోమ, దాన, యజ్ఞ, తపోకర్మలు, యాత్ర, ప్రయాణం, క్షౌరము, శాంతి స్నానము, జపాభిషేకాదులు, దేవతాగ్నిహోత్రార్చనలు, వివిధ శాంతికరములు, పుష్టికరములు మొదలైన శుభ కార్యక్రమాలకు ఇది మంచిది. వృషభ నక్షత్ర కారకత్వాలు. బృహత్సంహితను అనుసరించి సువాసన వస్తువులు, వస్త్రములు, సముద్రోత్పత్తులు, పువ్వులు, ఫలములు, మణిమాణిక్యములు, గిరిజనులు, పక్షులు, క్రూరముఖములు, సోమపానము చేసేవారు, సంగీతవేత్తలు, ప్రేమికులు, లేఖను తయారు చేసే వాళ్ళను ఈ నక్షత్రం సూచిస్తుంది. మృగశిర నక్షత్రంలో విషభాగలు. మృగశిర నక్షత్రంలో కొన్ని భాగాలు కొన్ని గ్రహములకు విషమంగా మారతాయి. కుజుడు మృగశిర నక్షత్రం 4 డిగ్రీల్లోనూ, గురుడు 5 డిగ్రీల్లోనూ ఉన్నప్పుడు అది విషభాగలుగా చెప్పబడ్డాయి. జాతకంలో పైగ్రహం ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. అందువలన వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరి అయిన నివారణ చేపట్టడం మంచిది. ముహూర్త కాలంలో కుజుడు లేదా గురుడు పై స్థితిలో ఉండడం అంత మంచిది కాదు. మరణం. ఈ నక్షత్రం విపాద నక్షత్రం కావడంతో ఈ నక్షత్రంలో మరణించిన దోషమని చెప్పబడింది. వృషభ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు: పురూరు చక్రవర్తి, గాయని పి. సుశీల, బ్రూక్ షీల్డ్స్, గోల్డీ హాన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆఖరి గవర్నర్ జనరల్ డాక్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రఖ్యాత జ్యోతిష్యులు డాక్టర్ బివి రామన్, జిమ్ కెర్రీ, రడ్యర్డ్ క్లిప్లింగ్, ముల్కరాజ్ ఆనంద్, బాలీవుడ్ నటులు అశోక్ కుమార్, మిథున్ చక్రవర్తి, గాయకుడు కుందన్ లాల్ సైగల్, రచయిత సాల్మన్ రస్తి వృషభ నక్షత్ర జాతకులే. వృషభ నక్షత్రం లగ్నంగా ఉన్నప్పుడు ఫలితాలు: ఆకర్షణీయమైన రూపము, మార్మికంగా ఉండడము, సత్యాన్వేషణ, సదా ఆసక్తితో ఉండడము, మంచి మాటకారిత్వము, వాగ్ధాటి, చురుకుతనము, ధైర్యము, ప్రయాణాశక్తి కలిగి ఉంటారు. ఇవి వృషభ నక్షత్ర ఫలితాలు. వృషభ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నాచి రచించబడిన 40 రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకొనండి అనే నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ గ్రంథాన్ని మీరు మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి వద్ద నుంచి తెప్పించుకోవచ్చును, లేదా bhaktibooks.in అనే సైట్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. నమస్కారం.